హలో అండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నా పేరు సుష్మిత. రీసెంట్‌గా మా కజిన్ వాళ్ళు నార్త్ కేరళ నుంచి కాలిఫోర్నియా వచ్చారని, మేము వాళ్ళని క్యాంపింగ్‌కి తీసుకెళ్ళాము. ఇది వాళ్ళకి ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ ప్లేస్ సేఫ్ ఉంటదని మేము ఇక్కడ తీసుకొచ్చాం వాళ్ళని. ఈ టెంట్ సెటప్ చేయడం గూడా చాలా ఈజీ. మనం మామూలుగా ఓ టెంట్ సెట్ చేయాలి, ఇవన్నీ అంటే కొంచెం కష్టం అనుకుంటాం. బట్ ఈ టెంట్ మేము కాస్ట్‌కో నుంచి తీసుకొచ్చాము. ఈజీ టు సెటప్ అండ్ ఆల్సో లోపల ఒక లైటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటది నైట్ టైమ్ కోసం. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇండియా నుంచి వచ్చారని వాళ్ళని కూడా క్యాంపింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇక్కడ తీసుకొచ్చాము. వాళ్ళకి క్యాంపింగ్ కొంచెం క్యాంప్ సైట్‌లో పడుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటదేమో అని ఇక్కడ ఆ పక్కనే ఆ క్యాబిన్ కూడా బుక్ చేసాము. చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటది. యూజువల్లీ క్యాంపింగ్ అంటే క్లీన్ ఉంటదా? సేఫ్ ఉంటదా? రెస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయి? అవన్నీ టెన్షన్ పడతాం కదా! బట్ ఈ క్యాంప్ సైట్స్ చాలా బావుంటాయి. కేఓఏ ఇస్ లైక్ ద రికమెండెడ్ వన్ అనుకుంటా ఇక్కడ. మేము మ్యాగీ ఫర్ ష్యూర్ ప్యాక్ చేసాం కిడ్స్ కోసం. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్టోర్స్ కూడా ఉంటాయి ఇన్‌స్టంట్ నూడిల్స్ కోసం. అండ్ యాజ్ యూజువల్ డ్రింక్స్, ఫుడ్ ఇంకా నో ఎండ్ టు ద ఫన్ హియర్. ఆల్సో ఇక్కడ మంచిగా ప్లే స్ట్రక్చర్ కూడా ఉంటది. సో, కిడ్స్ ఫుల్లీ ఎంటర్‌టైన్ ఉంటారు. నో వైఫై ఆర్ ఎనీ సిగ్నల్ ఏం రాదు. సో, కిడ్స్ ఆర్ లైక్ టెక్నికలీ ఆఫ్ ద స్క్రీన్. అసలు స్క్రీన్ టైమే ఉండదు 2 డేస్. నేను ఎక్కువ ఇలా డస్ట్ అయితుంది అని ఎక్కువ పట్టించుకోను. సో, కిడ్స్ ఎలా ఎంజాయ్ చేయాలో అలానే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గ్రిల్ కూడా ఉంటదొకటి. సో, మేము యూజువల్లీ చాలానే ఫుడ్ మ్యారినేట్ చేసుకొని, తీసుకొచ్చుకొని ఇక్కడ గ్రిల్ చేసుకొని తింటాము. అండ్ పిల్లలకి స్మోర్స్ చేసుకోవడం చాలా ఇష్టం. కొంచెం ఇది మాకు కొత్త అలవాటు. కొంచెం టైం పడతది టు గెట్ ద స్మోర్స్ రైట్. బట్ కిడ్స్ బానే ఎంజాయ్ చేస్తారు. క్యాంపింగ్ డెఫినెట్‌లీ ఒక ఫన్ ఎక్స్‌పీరియన్సే. బట్ దాంతో పాటు పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఐ థింక్ దీస్ ఆర్ లైక్ ద లైఫ్ లెసన్స్ అనుకుంటా. నేచర్‌కి ఎంత క్లోజ్‌గా ఉంటే అంత బెటర్ అని నా ఫీలింగ్. బట్ అగైన్ అన్ని సార్లు క్యాంపింగే కుదరదు. పక్కన క్యాంపర్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండే. వాళ్ళు మమ్మల్ని డ్రింక్స్‌కి ఇన్వైట్ చేయడం, మేము వాళ్ళని ఇన్వైట్ చేసాము. అండ్ మా ఫ్రెండ్‌ది బర్త్‌డే కూడా ఉండే కాబట్టి ఆ రోజు నైట్ కేక్ కట్ చేసి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. సో, ఓవరాల్ ద నైట్ వాస్ టూ గుడ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇక్కడ ఆ ప్లేస్‌కి దగ్గరలో ఒక హిడెన్ కేవ్స్ ఉంటాయి. సబ్వే కేవ్స్ అని. సో, అక్కడికెళ్ళి ఇంకా అలా మేము ట్రిప్ అలా ఎండ్ చేసాము. ఓవరాల్ ఐ థింక్ క్యాంపింగ్ ట్రిప్ వాస్ టూ గుడ్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ పిల్లలకి స్క్రీన్ టైమ్ ఎక్కువైతుంది అంటే డెఫినెట్‌గా క్యాంపింగ్ ట్రై చేయొచ్చు.